CSS, cascading style sheets. Cascading style sheets means CSS used to design HTML tags. CSS is a widely used language on the web. HTML, CSS and JavaScripts are used for web designing. It helps the web designers to apply style on HTML tags. HTML tags హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ ఆల్రెడీ మీకు ఆ క్లాసెస్ అయిపోయినాయి. ఇప్పుడు సిఎస్ఎస్ అంటే ఏంటి? క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్. హెచ్టిఎంఎల్కి క్యాస్కేడింగ్ స్టైల్ షీట్కి డిఫరెన్స్ ఏంటి అని అంటే హెచ్టిఎంఎల్ ఇట్ కెన్ క్రియేట్ వెబ్ పేజెస్, మరి సిఎస్ఎస్ ఇట్ కెన్ క్రియేట్ వెబ్ డిజైనింగ్. డిఫరెంట్గా ఉంటుంది. మనకి బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఏమైనా కలర్స్ తీసుకోవాలంటే దానికి ఎఫెక్ట్ ఇవ్వడానికి ఈ సిఎస్ఎస్ యూజ్ చేస్తారు. దీంట్లో సిఎస్ఎస్ యూజ్ చేయడానికి ఏముండాలి? కాన్సెప్ట్ ఆఫ్ స్టైల్ షీట్స్ ఉండాలి. ఆ స్టైల్ షీట్స్ మనకి కామన్గా 2 టైప్స్. ఫస్ట్ వన్ ఎక్స్ఎస్ఎల్టీ సిఎస్ఎస్ అంటే ఎక్స్టెన్సిబుల్ స్టైల్ షీట్ లాంగ్వేజ్ ట్రాన్స్ఫర్మేషన్. ఇట్ ఈజ్ అప్లికేబుల్ ఓన్లీ ఫర్ XML డాక్యుమెంట్. సిఎస్ఎస్ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్. డిఫరెన్స్ బిట్వీన్ HTML అండ్ CSS. మీ అందరికీ HTML అంటే ఆల్రెడీ తెలుసు. HTML stands for Hypertext Markup Language. CSS stands for Cascading Style Sheet. It specifies web page elements like table, paragraph, etc. CSS determines an element size, color, etc. ఇక్కడ ఏంటి, మనం వెబ్ పేజ్ని క్రియేట్ చేస్తున్నాము. ఇక్కడేమో దానికి ఉన్న డిటర్మైన్ అంటే దానికి ఎలిమెంట్ సైజ్, ఆ కలర్. ఇక్కడ మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాగ్స్ యూజ్ చేస్తాము. ఆ ట్యాగ్స్ యూజ్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఆ ట్యాగ్లో ఉన్న బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్ ఇవ్వడానికి దానికి సైజ్, ఆ కలర్ని మనం డిఫైన్ చేస్తూ ఉంటాం. ఇక్కడ నెక్స్ట్, ఇట్ ఈస్ యూజ్డ్ టు ఐడెంటిఫై ది కంటెంట్ ఆఫ్ ది వెబ్ పేజ్. ఇట్ ఈస్ యూజ్డ్ టు స్పెసిఫై ది ప్రజెంటేషన్ ఆఫ్ ద కంటెంట్. అక్కడ మనం ఏమైతే ఇక్కడ ఈ వెబ్ పేజ్ని యూజ్ చేస్తామో అక్కడ ప్రజెంటేషన్ ఆఫ్ ద కంటెంట్ని యూజ్ చేస్తాము. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ డిఫైనింగ్ ది వెబ్ పేజ్ స్ట్రక్చర్. సిఎస్ఎస్ యూజ్డ్ ఫర్ స్టైలింగ్ అండ్ ఫార్మాటింగ్ ది స్ట్రక్చర్ కంటెంట్ ఆఫ్ ద వెబ్ పేజెస్. మనం సిఎస్ఎస్ యూజ్ చేస్తున్నప్పుడు దానికి ఒక స్టైల్ షీట్స్ యూజ్ చేస్తాము. ఆ స్టైల్ షీట్స్లోనే మనం సిఎస్ఎస్ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ టాపిక్ స్టైల్ షీట్స్. ఆ స్టైల్ షీట్స్కి ఒక సింటాక్స్ ఉంటుంది. ఏంటది? రూల్ ఈక్వల్ టు సెలెక్టర్ ప్లస్ డిక్లరేషన్. ఫర్ ఎగ్జాంపుల్ H1 సెలెక్టర్ అంటే H1 ట్యాగ్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాగ్స్ ఉంటాయి. ఆ ట్యాగ్లో మనం ఏమంటున్నాం, ఇప్పుడు ఒక H1ని మనం సెలెక్టర్గా తీసుకుంటున్నాం. దానికి ఒక సింటాక్స్ ఏంటి అని అంటే సెలెక్టర్ ప్రాపర్టీ కోలన్ వాల్యూ, ప్రాపర్టీ 1 కోలన్ వాల్యూ సెమికోలన్, ప్రాపర్టీ 2 కోలన్ వాల్యూ. ఇక్కడ మనకి సెలెక్టర్ మీన్స్ H1. ఫర్ ఎగ్జాంపుల్ సింటాక్స్ ఏమో సెలెక్టర్ ప్రాపర్టీ 1 కోలన్ వాల్యూ, ప్రాపర్టీ 2 కోలన్ వాల్యూ అని తీసుకుంటాము. దీన్ని మొత్తం మనం డిక్లరేషన్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్టర్ అంటే ఏంటి? ఇక్కడ మనం ఏ సెలెక్టర్గా తీసుకుంటున్నాం? H1 అనేది ఒక సెలెక్టర్గా తీసుకున్నాము. మరి ప్రాపర్టీ అంటే ఏంటి? ప్రాపర్టీ అంటే మీకు అందరికీ తెలుసు, అది మనం చాలా చేసాం HTML ట్యాగ్లో. ఇక్కడ మనం ప్రాపర్టీ ఏం తీసుకుంటున్నాం? కలర్ తీసుకుంటున్నాం. ఆ కలర్ ఏమంటుందని సింటాక్స్ చెప్పాను నేను, ప్రాపర్టీ కోలన్ వాల్యూ అన్నాను. మరి ప్రాపర్టీ నేను ఏం తీసుకున్నాను? కలర్ తీసుకుంటున్నాను. కలర్ కోలన్ వాల్యూ మీన్స్ ఎల్లో సెమీకోలన్. మీరు ఇలా ఎన్ని ట్యాగ్స్ అయినా మీరు డిఫైన్ చేయొచ్చు. అంటే ఈ డిక్లరేషన్ని మనం కోలన్ సెమీకోలన్ ఇచ్చుకుంటూ మీరు డిఫరెంట్ ప్రాపర్టీ 1 వాల్యూ సెమీకోలన్, ప్రాపర్టీ 2 వాల్యూ సెమీకోలన్, అగైన్ అప్ టు మీరు ఎన్నైనా తీసుకోవచ్చు. ఇక్కడ నేను సెలెక్టర్ H1 ఇది గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీగా. ఏంటి? సెలెక్టర్ ప్రాపర్టీ 1 కోలన్ వాల్యూ సెమీకోలన్, ప్రాపర్టీ 2 కోలన్ వాల్యూ 2. నెక్స్ట్ ఇక్కడ ప్రాపర్టీ అంటే ఏంటి? మనం తీసుకునే బ్యాక్గ్రౌండ్ కలర్స్ తీసుకోవచ్చు. ఏదైనా ఆ కలర్ మీరు ఎల్లో, రెడ్ ఏదైనా తీసుకోవచ్చు. అంటే H1 ట్యాగ్కి అది డిఫైన్ అయి ఉంటుంది. సిఎస్ఎస్ మనకి 3 టైప్స్ ఉంటాయమ్మా. ఫస్ట్ వన్ ఇన్లైన్ స్టైల్ షీట్, ఎక్స్టర్నల్ స్టైల్ షీట్. ఇక్కడ చూడండి, దేర్ ఆర్ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టైల్ షీట్స్. ఫస్ట్ వన్ ఇన్లైన్ స్టైల్ షీట్, ఎంబెడెడ్ ఆర్ ఇంటర్నల్ స్టైల్ షీట్, ఎక్స్టర్నల్ స్టైల్ షీట్. ఇక్కడ ఇన్లైన్ అంటే ఏంటి అని అంటే మనకి ఓన్లీ 1 లైన్లో స్పెసిఫై చేసేదాన్ని ఇన్లైన్ అంటారు. ది స్టైల్ స్పెసిఫికేషన్స్ ఆర్ ప్లేస్డ్ విత్ ఇన్ ది HTML ఎలిమెంట్స్. ఆ HTML ఎలిమెంట్స్ ఎక్కడైతే మీరు తీసుకుంటారో అంటే ఓన్లీ 1 లైన్ ఆ డిఫైన్ చేస్తుంది. మనం ఎప్పుడు కానీ మనం ఏ స్టైల్ షీట్ తీసుకున్నా క్యాస్కేడింగ్ స్టైల్ షీట్లో 3 తీసుకుంటాం. అందులో మనం స్టైల్ని డిఫైన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ H1 మనం ట్యాగ్ తీసుకున్నప్పుడు ఆ H1 ట్యాగ్లోనే స్టైల్ మెన్షన్ చేశాను, క్లోజింగ్ H1ని. నెక్స్ట్
దీనికి ఎగ్జాంపుల్ ఉంది, నెక్స్ట్ చూపిస్తాను, నోట్ ప్యాడ్లో చూపిస్తాను. నెక్స్ట్ ఇంటర్నల్ స్టైల్ షీట్ అంటే ఏంటి అని అంటే, ది స్టైల్ స్పెసిఫికేషన్స్ ఆర్ డిఫైన్డ్ విత్ ఇన్ ది హెడ్ సెక్షన్ ఆఫ్ ది వెబ్ పేజ్ ఆర్ HTML పేజ్. ఈ ఇంటర్నల్ స్టైల్ షీట్ ఎక్కడ మనం డిఫైన్ చేయాలి? ఓన్లీ హెడ్ సెక్షన్లోనే డిఫైన్ చేయాలి. కానీ ఇది ఎలా యూజ్ చేస్తుంది? ఒక ఫైల్ని, ఒక డాక్యుమెంట్ని మనం ఇది యూజ్ చేసుకోవచ్చు. కానీ ఇన్లైన్ అంటే ఏమంటున్నాం? ఓన్లీ వన్ లైన్లోనే మనం డిఫైన్ చేస్తాము. ఈ ఇంటర్నల్ ఎంబెడెడ్ ఎలా చేస్తాము అంటే, ఒక ఫైల్ మొత్తం, ఒక వెబ్ పేజ్ ఉంటుంది, ఆ వెబ్ పేజ్ ఫైల్ మొత్తం మనం ఎఫెక్ట్ ఇవ్వచ్చు. అంటే ఆ కలర్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ కలర్స్ కానీ, ఏదైనా కానీ దానికి మొత్తం మనం ఎఫెక్ట్ ఇవ్వచ్చు. దీనికి మనం ఎప్పుడు కానీ దీని అట్రిబ్యూట్స్ మనం ఎలా యూజ్ చేస్తాము? ఇంటర్నల్ స్టైల్ షీట్కి కంపల్సరీగా స్టైల్ అనే ట్యాగ్ యూజ్ చేస్తాము. ఆ స్టైల్ అనే ట్యాగ్కి ఎలా టెక్స్ట్ బై CSS అని స్పెసిఫై చేస్తాము. అది నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఒక్కసారి ఇది చూడండి. దీన్ని మనం ఇలా పెట్టేదాన్ని కామెంట్ లైన్ అంటాము. నెక్స్ట్ HTML, హెడ్, టైటిల్, ఎంబెడెడ్ ఆర్ మనం ఏమన్నాం? ఇంటర్నల్ అని అన్నాము. నెక్స్ట్ స్టైల్ని క్లోజ్ చేస్తాం, ఈ టైటిల్ని క్లోజ్ చేస్తాం. ఈ హెడ్ సెక్షన్లోనే మనం రాయాలి. ఆల్రెడీ చెప్పాను నేను. ఇదేంటి? ఇంటర్నల్ స్టైల్ షీట్స్ ఎక్కడ మెన్షన్ చేయాలని చెప్పాను? హెడ్ సెక్షన్లో మెన్షన్ చేయాలని చెప్పాను. అందుకే ఇక్కడ మనం ఏం చేస్తున్నాము? హెడ్ సెక్షన్లోనే ఇంటర్నల్ స్టైల్ని మెన్షన్ చేయాలి. దీని స్టైల్ టైప్ ఏంటది ఇక్కడ ఇవ్వాలి. స్టైల్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ బై CSS. అంటే మనం ఏ ఫైల్ యూజ్ చేస్తున్నాము అంటే, టెక్స్ట్ అంటే ఏంటి? ఆ టెక్స్ట్లో మీరు క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ యూజ్ చేస్తున్నామని చెప్పడానికి టెక్స్ట్ బై CSS. ఆ బాడీని దీనికి ఇక్కడ మనం బిగిన్, ఎండ్ అంటే ఫ్లవర్ బ్రాకెట్స్, ఒకటి బిగిన్ పెట్టండి, ఒకటి ఎండ్ పెట్టండి. ఇక్కడ బాడీ అని తీసుకున్నాము. ఇదేంటి? బాడీ అనేది సెలెక్టర్, H1 అనేది సెలెక్టర్. ఈ బాడీ సెలెక్టర్లో మనం ఎన్ని సెలెక్టర్లైనా తీసుకోవచ్చు. ఆ సెలెక్టర్లకి మీరు బిగిన్, ఎండ్ పెట్టాలి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అన్నాను, బ్యాక్గ్రౌండ్ కలర్. ఇదేంటి? ప్రాపర్టీ. ఇక్కడ మనం ఏమంటున్నాం? సెలెక్టర్ ప్రాపర్టీ 1 కోలన్ వాల్యూ సెమీకోలన్. మనం సింటాక్స్ ఇచ్చుకున్నాం. ఆ సింటాక్స్ ప్రకారం ఇక్కడ చూస్తున్నాం. ఏమంటున్నాం? సెలెక్టర్ నేను బాడీ తీసుకున్నాను. ట్యాగ్స్ అనేవి సెలెక్టర్స్ అవుతాయి అమ్మ. డిఫరెంట్ మనకి HTML ట్యాగ్స్, నెంబర్ ఆఫ్ HTML ట్యాగ్స్ ఉన్నాయి. ఆ ట్యాగ్స్ అన్నీ ఏంటి? మనకి మొత్తం అవి సెలెక్టర్స్ అవుతాయి. అప్పుడు బాడీ, బిగిన్, బ్యాక్గ్రౌండ్, కలర్ అనేది ప్రాపర్టీ 1 కోలన్. ఇక్కడ ఏంటి? ఇది వాల్యూ. ఇది ప్రాపర్టీ అవుతుంది, ఇది వాల్యూ అవుతుంది. దీనికి బిగిన్, ఎండ్ పెట్టేశాను. నెక్స్ట్ ఏం తీసుకున్నాను? నెక్స్ట్ నేను అగైన్ సెలెక్టర్ తీసుకున్నాను. అది H1 సెలెక్టర్. కలర్ కోలన్ పర్పుల్. ఏం తీసుకున్నాను? ఆ కలర్ నేను పర్పుల్ తీసుకున్నాను. నెక్స్ట్ మీరు ఎన్ని అయినా డిఫైన్ చేయవచ్చు. అలా ఏమంటున్నాను? ఇక్కడ పర్పుల్ అన్నాను. ఫాంట్ ఫ్యామిలీ కోలన్ ఏరియల్ తీసుకున్నాను. ఒక్కొక్కటి క్లోజ్ చేస్తున్నాను. ఇది ప్రాపర్టీ 1, ఇది వాల్యూ సెమీకోలన్. అగైన్ ప్రాపర్టీ 2 కోలన్ వాల్యూ 1 వాల్యూ 2 సెమీకోలన్. అగైన్ ప్రాపర్టీ 3 వాల్యూ అప్. మీరు ఎన్నైనా తీసుకోవచ్చు ఇలా. అంటే నేను ఏమన్నాను? ఫాంట్ ఫ్యామిలీ ఏముండాలి? ఏరియల్ రావాలన్నాను. ఫాంట్ సైజ్ 30 ఉండాలండి. 30 PX అంటే ఏంటి? పిక్సెల్. ఆల్రెడీ మీకు తెలుసు. PX మీన్స్ పిక్సెల్. ఆ 30 ఆ సైజ్ ఉండాలి. టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ అప్పర్ కేస్. అంటే మనం ఇచ్చిన అవుట్పుట్ ఎలా ఉండాలి? మొత్తం ఒక సెంటెన్స్ మొత్తం అప్పర్ కేస్లో రావాలి. నెక్స్ట్ టెక్స్ట్ అలైన్ అనేది లెఫ్ట్లో ఉండాలి. అప్పర్ కేస్లో ఉండాలి, లెఫ్ట్లో ఉండాలి. ఆ కలర్ పర్పుల్లో ఉండాలి, అది ఏరియల్లో ఉండాలి. అలా మనం డిఫైన్ చేసుకున్నాము. ఇక్కడ స్టైల్ ఓపెన్ చేశాను, ఇక్కడ స్టైల్ క్లోజ్ చేశాను. హెడ్ సెక్షన్ ఇక్కడ ఓపెన్ అయింది. నెక్స్ట్ ఇక్కడ హెడ్ సెక్షన్ క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ బాడీలో నేను ఏం రాస్తున్నాను? H1 ట్యాగ్లో ఏమని రాశాను? దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎంబెడెడ్ CSS అని అన్నాను. అంటే ఇక్కడ మీకు ఈ H1 ట్యాగ్లో మీరు ఏమైతే ఇస్తున్నారో ఆ H1 ట్యాగ్కి ఏమేమి ఉంటుంది? ఆ కలర్ ఏమో పర్పుల్ కలర్ వస్తుంది, ఫాంట్ వస్తుంది, ఈ ఎఫెక్ట్ అవుతుంది, ఈ కలర్ మొత్తం ఎఫెక్ట్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్ ఏమొస్తుంది? బ్యాక్గ్రౌండ్ డిఫరెంట్ మనం ఇచ్చాను #CCFF అని ఒక డిఫరెంట్ కలర్ ఆ బ్యాక్గ్రౌండ్ వస్తుంది. ఇది కూడా అనదర్ H1 ట్యాగ్ తీసుకున్నాను. బాడీని క్లోజ్ చేస్తాను, HTML క్లోజ్ చేస్తాను. ఒకసారి నోట్ ప్యాడ్లో ఈ ప్రోగ్రామ్ చూడండి. ఇంటర్నల్ స్టైల్ షీట్లో మనం ఇప్పుడు మీకు చెప్పాను కదా బ్యాక్గ్రౌండ్ కలర్. ఇది బ్యాక్గ్రౌండ్ కలర్. అవుట్పుట్ చూడండి అమ్మ. మనం ఏమంటున్నాం? స్టైల్ని ఓపెన్ చేస్తాం, స్టైల్ని క్లోజ్ చేస్తాం. ఇక్కడ H1కి ఏమో పర్పుల్ కలర్ ఇచ్చాము. ఇక్కడ ఆ పర్పుల్ కలర్ H1 ట్యాగ్ ఎక్కడైతే ఉంటుందో, ఎన్ని H1 ట్యాగులు డిఫైన్ చేస్తామో
అన్ని H1 ట్యాగ్స్కి ఆ పర్పుల్ కలర్, ఆ ఫాంట్ సైజ్, ఆ ఫాంట్ ఫ్యామిలీ, ఆ ట్రాన్స్ఫర్మేషన్, అప్పర్ కేస్ అవన్నీ అలానే వస్తాయి. అదే ఇంటర్నల్లో ఇన్లైన్లో అలా ఉండదు. ఇన్లైన్లో ఓన్లీ 1 లైనే ఎఫెక్ట్ అవుతుంది. ఇక్కడ మనకి H1 2 ట్యాగ్స్ ఇచ్చుకున్నాము, ఇక్కడ ఏంటి 2 ట్యాగ్స్ ఇచ్చుకున్నాము కాబట్టి ఈ 2 ట్యాగ్స్లో ఈ కలర్ ఎఫెక్టివ్, ఈ కలర్ కనిపిస్తుంది. అదే ఇన్లైన్లో ఓన్లీ 1 లైనే. అందుకే డిఫరెంట్ ఏంటి, ఇన్లైన్లోనూ ఓన్లీ 1 లైన్ ఎఫెక్ట్ అవుతుంది. ఇంటర్నల్ ఏమో మీరు ఒక్కసారి H1 అని పెట్టుకొని, సెలెక్టర్ అని పెట్టేసుకొని మీరు ఏదైనా రాసుకుంటే మీరు H1 ఎన్నైనా డిఫైన్ చేయండి, ఒక 10 డిఫైన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ H1 దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎంబెడెడ్ అన్నాను. నెక్స్ట్ ఏమన్నాను, H1 BE అన్నాను. నెక్స్ట్ H1 ఏంటి, మీరు BSc ఆర్ బీకామ్ 2 ఉన్నాయి కదా, అలా పెట్టేసుకోండి. H1 BSc, H1 బీకామ్ అని పెట్టేసుకుంటే ఎన్ని మీరు డిఫైన్ చేస్తున్నారో అన్ని H1 ఎక్కడైతే H1 ట్యాగ్స్ ఉంటాయో ఆ H1 ట్యాగ్స్కి అన్నిటికీ పర్పుల్ కలర్ ఎఫెక్ట్ అవుతుంది. ఇక్కడ మనం H1లో ఏమైతే డిఫైన్ చేసామో ఆ డిఫైన్ ఉన్నదాన్ని ఆ కలర్ ఎఫెక్ట్ అవుతుంది. ఒకసారి అవుట్పుట్ చూడండి. దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎంబెడెడ్ CS BE అంటే ఆ రెండింటి లైన్కి ఆ పర్పుల్ కలర్ ఎఫెక్ట్ అయిపోయింది. అంటే ఎంబెడెడ్కి ఇలా ఉంటుంది, ఎంబెడెడ్ ఆర్ ఇంటర్నల్ అయినా సేమ్. అదే ఇన్లైన్ అంటే ఒక్కటే లైన్, మీరు ఎన్ని H1 రాసినా కానీ అలా రాదు అక్కడ. ఇది ఫైల్ మొత్తానికి మనం ఏమంటున్నాం, ఇన్లైన్ అంటే ఏంటి, ఇంటర్నల్ అంటే ఏంటి, ఫైల్ మొత్తానికి ఆ స్టైల్స్ ఎఫెక్టివ్ ఇచ్చేదాన్ని మనం ఇంటర్నల్ అంటున్నాము. ఓన్లీ 1 ఫైల్కి డిఫైన్ చేసేదాన్ని దాన్ని ఇంటర్నల్ అని అంటున్నాము. ఇంకొకసారి మీరు ఇంటర్నల్ చూడండి. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంటర్నల్ అయిపోయింది. నెక్స్ట్ ఇన్లైన్ చూడండి. ఇన్లైన్ అంటే ఏంటి, ఇక్కడ మనం ఒకసారి HTML హెడ్ నెక్స్ట్ ఏంటి టైటిల్, ఇన్లైన్ తీసుకున్నాం. ఇక్కడ మెటా HTTP అని తీసుకొని నేను ఒక స్టైల్ డిఫైన్ చేశాను. ఆ స్టైల్ ఏంటి, టెక్స్ట్ బై CSS అని రాశాను. హెడ్ని క్లోజ్ చేశాను. అక్కడ ఈ హెడ్ని క్లోజ్ చేసి అక్కడ మనం ఏం రాసుకున్నాము, ఇంటర్నల్లో హెడ్లో డిఫైన్ చేసాము. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, హెడ్ని క్లోజ్ చేసి బాడీ స్టైల్లో బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమి ఉండాలన్నాను, ఆరెంజ్ అన్నాను. H1 స్టైల్ ఎలా ఉండాలి, దాని బాడీ స్టైల్ ఏమో బ్యాక్గ్రౌండ్ ఆరెంజ్ ఉండాలి. ఇది కూడా మీకు ఏంటమ్మా, బాడీ అనేది ఒక సెలెక్టర్, దానికి స్టైల్ ఏం తీసుకున్నాను నేను, స్టైల్ ఈక్వల్ ఇక్కడ ప్రాపర్టీ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాను, కోలన్ ఏమంటున్నాను, ఆరెంజ్ అని తీసుకున్నాను. నెక్స్ట్ H1 స్టైల్లో ఏమని తీసుకుంటున్నాను, కలర్ వైట్ తీసుకున్నాను. ఇక్కడ ఏంటి H1 ట్యాగ్, ఇది సెలెక్టర్, కలర్ ప్రాపర్టీ 1 కోలన్ వైట్ అనేది వాల్యూ సెమీకోలన్. ఫాంట్ ఫ్యామిలీ ఏరియల్ తీసుకున్నాను, ఫాంట్ సైజ్ 14 పిక్సెల్ తీసుకున్నాను, టెక్స్ట్ తీసుకున్నాను, అప్పర్ కేస్ తీసుకున్నాను. సేమ్ అది లెఫ్ట్ ఉండాలని చెప్పి మనం ఇచ్చిన ఆ టెక్స్ట్ ఏంటి ఆ లెఫ్ట్లో ఉండాలని చెప్పాను. ఒకసారి దీన్ని అవుట్పుట్ రన్ చేసి చూద్దాం. చూడండి, మనం ఏమన్నా బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమో ఆరెంజ్ రావాలన్నాను, ఆ టెక్స్ట్ ఏమో వైట్ రావాలన్నాను, అలానే వచ్చేసింది. ఇక్కడ నేను ట్యాగ్ని క్లోజ్ చేయలేదు, ఓపెన్ ట్యాగ్ ఇవ్వలేదు. ఓకే, HTML ఓపెన్ చేసాం, లాస్ట్కి HTML క్లోజ్ చేస్తాం. దిస్ ఈజ్ ద అవుట్పుట్. ఇది ఇన్లైన్. ఇప్పుడు మనకి ఏమేమి అయిపోయింది, ఇన్లైన్ అయిపోయింది, ఇంటర్నల్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, మనం 3 టైప్స్ అనుకున్నాం కదా, ఇన్లైన్, ఇంటర్నల్. లాస్ట్ వన్ ఏంటి, ఎక్స్టర్నల్ స్టైల్ షీట్. ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ అంటే ఏంటి అని అంటే మొత్తానికి ఒక వెబ్ ఫైల్స్ మొత్తానికి మనకి ఉంటుంది. ఇది ఎక్స్టర్నల్ స్టైల్ షీట్. External style sheets, the CSS files are kept separately from an HTML document. ఇక్కడ ఏం చేస్తాము అని అంటే ఫస్ట్ మనము ఎక్స్టర్నల్ అంటే ఏంటి అని అంటే 1 ఆర్ మోర్ ఫైల్స్కి మనము ఎఫెక్టివ్ చూపించాలని అంటే ఏంటి, ఫస్ట్ మనము CSS ఒక ఫైల్ క్రియేట్ చేసుకొని దాని నేమ్ ఎక్స్టెన్షన్ ఫైల్ .css అని
సేవ్ చేసి పెట్టుకోవాలి. ఇంకొకటి ఏం చేయాలి, హెచ్టిఎంఎల్తో సేవ్ అంటే 2 సెపరేట్ ఫైల్స్ చేయాలి. ఒకటి హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్లో చేయాలి, ఇంకొకటి సిఎస్ఎస్ ఫైల్లో చేయాలి. చేసుకున్న తర్వాత లింక్ ఇవ్వాలి. ఎక్కడికి ఇవ్వాలి, ఈ సిఎస్ఎస్ ఫైల్కి ఆ ఎక్స్టర్నల్ మనం స్టైల్ షీట్ ఆ ఫైల్ని ఆ లింక్ ఇవ్వాలి. ఆ లింక్ ఇస్తే అక్కడున్న ఫైల్ ఇక్కడున్న ఫైల్ లింక్ అవుతుంది. ఇక్కడ మనం ఇన్ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్ ది సిఎస్ఎస్ ఫైల్స్ are kept separately from an HTML document. External CSS file contains only CSS code and it is saved with a .css extension. ఇప్పుడు అదే చెప్పుకున్నాం మనం. ఏంటి ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ ఫైల్స్ మనం సెపరేట్గా ఫైల్ నేమ్ ఇచ్చేసి దాన్ని సిఎస్ఎస్ అని ఇవ్వాలి ఎక్స్టెన్షన్ ఫైల్. ఇంతకుముందు మీరు ఇన్లైన్ ఇంటర్నల్ .htmlతోనే సేవ్ చేయాలి. ఇక్కడ మాత్రం 2 ఫైల్. ఎందుకు అంటే ఎక్స్టర్నల్ అంటే ఏంటి, మనకి మొత్తం నెంబర్ ఆఫ్ ఫైల్స్ 1 or more ఫైల్స్ మనము ఆ కలర్ ఎఫెక్టివ్ ఇచ్చుకోవచ్చు. అందుకే మనం ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్ అని అంటున్నాం. ది సిఎస్ఎస్ ఫైల్ ఈజ్ యూజ్డ్ యాజ్ అన్ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ ఫైల్ ఆన్ HTML డాక్యుమెంట్ బై యూజింగ్ ఏ లింక్ ట్యాగ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఏ స్టైల్ ట్యాగ్. ది లింక్ ట్యాగ్ ఈజ్ ప్లేస్డ్ విత్ ఇన్ ది హెడ్ సెక్షన్ ఆఫ్ ది HTML డాక్యుమెంట్. ది మెయిన్ advantage of external style sheet is that external CSS is true separation of style and content. It is easily to reuse CSS code in any separate file. Syntax head link REL అంటే ఏంటి, ఇక్కడ రిలేషన్. ఏ రిలేషన్లో ఉంది, స్టైల్ షీట్ రిలేషన్లో ఉంది. టైప్ ఏంటి, టెక్స్ట్ బై సిఎస్ఎస్. ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చేసి పెట్టానమ్మా, చూడండి. ఎక్స్టర్నల్ మనం ఏమన్నాం, సెపరేట్గా ఇక్కడ నేను ఎలా సేవ్ చేశాను, ఎక్స్టర్నల్ .css అని సేవ్ చేశాను. అంటే ఒక సెపరేట్ ఫైల్ సేవ్ చేస్తాను. అందులో నేను ఏమేమి తీసుకున్నాను, ఒక బాడీ తీసుకున్నాను. ఆ బాడీలో బ్యాక్గ్రౌండ్ బిగిన్ ఎండింగ్లో మనం ఈ ఫ్లవర్ బ్రాకెట్లో రాస్తున్నాను బాడీ. అది బాడీ అనేది సెలెక్ట్. బ్యాక్గ్రౌండ్ కలర్, ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చాను. సెమికోలన్ అంటే ఏంటి, మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీ 1 వాల్యూ సెమికోలన్ అని. అక్కడ ఎండ్ ఇచ్చాను. నెక్స్ట్ ఏంటి, H2 తీసుకున్నాను, P తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఏమంటున్నాను, అది కలర్ ఏం తీసుకున్నాను, గ్రీన్ అని తీసుకున్నాను. ఫ్యామిలీ ఏరియల్ తీసుకున్నాను. టెక్స్ట్ స్టైల్ సెంటర్ తీసుకున్నాను. ఎండ్ అంటున్నాను. నెక్స్ట్ ఏమంటున్నాను, ఒక PI అని తీసుకొని కలర్ ఆరెంజ్ అన్నాను. బోర్డర్ స్టైల్ సోలిడ్ అన్నాను. ఫాంట్ వెయిట్ లైటర్ అన్నాను. .ex కలర్ పర్పుల్ అని తీసుకున్నాను. ఇది కూడా మనం ఇక్కడ ఏం చేశాను, బిగిన్ ఎండ్. ఇక్కడ బిగిన్ ఈ EX అనేది బిగిన్ తీసాను, ఇక్కడ ఎండ్ పెట్టాను. ఇక్కడ ఫ్లవర్ బ్రాకెట్, ఓపెన్ ఫ్లవర్ బ్రాకెట్, ఇది క్లోజ్ ఫ్లవర్ బ్రాకెట్, ఇలా తీసుకున్నాను. ఇదేంటి, సెపరేట్గా సిఎస్ఎస్ కోడ్లో సేవ్ చేసి పెట్టుకున్నాను. ఇది ఒక ఫైల్. దీన్ని ఏమనాలి మనం, ఫైల్ సేవ్ అంటారు కదా మీరు, ఫైల్ సేవ్ అని external .css అని పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇంకొక ఫైల్ ఓపెన్ చేస్తాను. ఏంటి అది, HTMLతో చేయాలి. మళ్ళీ దాన్ని ఎక్స్టర్నల్ HTML అని పెట్టుకున్నాను నేను. ఒకటేమో ఎక్స్టర్నల్ .css అని సేవ్ చేశాను. ఇది ఎక్స్టర్నల్ HTML. ఆ ఎక్స్టర్నల్ .css అనే లింక్ ఇక్కడ ఇచ్చుకుందాం. ఈ ఎక్స్టర్నల్ .htmlలో లింక్ ఇవ్వాలి. లింక్ ఏమని ఇచ్చాను, HTML హెడ్లోనే ఇస్తున్నాను. ఎప్పుడు కానీ టైటిల్ హెడ్లోనే మనం డిఫైన్ చేసుకుంటాము. టైటిల్ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్, టైటిల్ని క్లోజ్ చేశాను. ఈ లింక్, ఇప్పుడు లింక్ అని ఏమై ఇచ్చాను, REL అంటే ఏంటి, రిలేషన్ అని చెప్పుకున్నాము. ఆ రిలేషన్ ఏ రిలేషన్లో ఉండాలి, స్టైల్ షీట్ ఈక్వల్ టు, మనం ఇప్పుడు ఏమంటున్నాము, స్టైల్ షీట్ టైప్. ఏం టైప్ అమ్మా అది, ఈక్వల్ టు టెక్స్ట్ బై సిఎస్ఎస్లో ఉన్నాము కాబట్టి సిఎస్ఎస్ అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం, క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ అని. రిఫరెన్స్ అని ఏమి ఇచ్చాము మనం, ఎక్స్టర్నల్ .css అని ఇచ్చాను. హెడ్ని క్లోజ్ చేశాను. బాడీ తీసుకున్నాను. బాడీలో ఏం రాశాను, ఇప్పుడు ఇక్కడ నేను H2 అని రాశాను. H2 ట్యాగ్ తీసుకున్నాను. H2 ట్యాగ్ తీసుకొని ఏమంటున్నాను, ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ అన్నాను. H2ని క్లోజ్ చేశాను. నెక్స్ట్ P అంటే మీకు తెలుసు కదా, పారాగ్రాఫ్ అని. నెక్స్ట్ క్లాస్ తీసుకున్నాను. ఏమన్నాను, EX అని దాన్ని తీసుకున్నాను. దిస్ ఈజ్ ఏ ట్రూ సెపరేషన్ ఆఫ్ స్టైల్ అండ్ కాంటెంట్. అక్కడ మనం P అని తీసుకున్నాము లింక్. ఆ పిను ఇంకొకటి EX అని తీసుకున్నాము. అక్కడిదే మనం ఇక్కడ రాస్తున్నాము. I అని కూడా తీసుకున్నాము మనం, PI అని. ఎక్స్టర్నల్ CSS I అంటే ఏంటమ్మా, ఇటాలిక్. ఓకేనా.
నెక్స్ట్ ఏంటి, ఇక్కడ మనము పారాగ్రాఫ్ని క్లోజ్ చేస్తాను, బాడీని క్లోజ్ చేస్తాను, HTML క్లోజ్ చేస్తాను. నేను తీసుకున్న అక్కడ ఆ బాడీని అక్కడ H1 ట్యాగ్స్ని లింక్ ఇచ్చాను, ఇక్కడ దానికి పేరు ఇచ్చాను కదా, నేమ్ ఇచ్చాను కదా. ఏమని నేమ్ ఇచ్చాను నేను, external.css అని. ఆ రిఫరెన్స్ ఇక్కడ రిఫరెన్స్ నేమ్ ఏమని ఇచ్చాను, ఆ రిఫరెన్స్ అని ఇక్కడ కాపీ చేశాను. అంటే EXTRNAL external.css అని. అక్కడైతే ఏమైతే ఫైల్ నేమ్ ఇచ్చుకుంటున్నామో ఆ ఫైల్ నేమ్ ఇక్కడ కంపల్సరీగా ఇవ్వాలి. ఇచ్చాక నెక్స్ట్ దీన్ని మొత్తం సేవ్ చేసుకునేటప్పుడు ఏమని సేవ్ చేసుకోవాలి, external.html అని సేవ్ చేశాను. అవుట్పుట్ ఒక్కసారి చూడండి, ఇలా వస్తుంది. ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్. దిస్ ఈజ్ ద ట్రూ సెపరేషన్ ఆఫ్ HTML ఆఫ్ స్టైల్ అండ్ కంటెంట్ ఎక్స్టర్నల్ CSS. మనం ఇలానే ఇచ్చుకున్నాము, ఇది ఇలానే వచ్చింది. దట్స్